తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడడం చూస్తే మీడియా మిత్రులందరికీ తెలుసు ఆయన సాక్ష్యం ఎటువంటిది అంటే 6 నెలలకు ఒక అంశాన్ని ఇస్తున్నట్టు 6 నెలలకు ఒక అంశాన్ని ఎత్తి దాన్ని ఒక ఇష్యూను దాన్ని ఒక హైప్ క్రియేట్ చేస్తుంది. నేను కేంద్రంలో నువ్వు సహాయ హోమ్ మినిస్టర్గా ఉన్నావు, ఆల్ ఏజెన్సీస్ని కంట్రోల్లో ఉంటాయి. మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటా, బీజేపీ టీఆర్ఎస్ ఒకటా నీకు తెలియదా? మొన్న జరిగిన ఎన్నికల్లో ఒకట మీరు దొండే అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ మీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏ సహకారం ఇవ్వకుండా వారికి చెప్పిన మాట ఏది అమలు చేయకుండా ఈరోజు కృష్ణా జలాలపై చర్చ పెడితే మీ బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆయన మీ బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించలే, చర్చలే. మీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కృష్ణా జలాల లోపల వాళ్ళ యొక్క వాయిస్ వినిపించారు వారు మీ ఎమ్మెల్యేలంతా. మరి మీ ఎమ్మెల్యేలు మీ చట్టసభ లోపల ఏ ఒక్క అంశాన్ని మాట్లాడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణా జలాలపై కూలంకుషంగా వాస్తవాలన్నీ చట్టసభలో సభ ముందు పెడితే మరి వారు ఒప్పుకొని మరి రేపు భవిష్యత్తులో కృష్ణా జలాల విషయంలో ఏ విధంగా ఆదుకోవాలనే విషయం తీర్మానం చేసి మరి వారు పోయినటువంటి సందర్భంలో పట్ల మీరు ఇవాళ వచ్చి మన కొత్త నాటకాన్ని తెరదీస్తే మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కేంద్ర మంత్రి సంజయ్ చెప్పడం జరుగుతుంది. కేంద్ర మంత్రి సంజయ్కి మేము చెప్పేది ఏంటంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పేదవాళ్ళకి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ పథకాన్ని కాపాడు. ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రతి మారుమూల గ్రామంలో పేదవాళ్ళకు బుక్కడు అన్నం పెట్టే పథకం ఏదైనా అంటే అది ఉపాధి హామీ పథకం. ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా మహాత్మా గాంధీ యొక్క జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిస్తే ఆ అంశాన్ని మాట్లాడకుండా మీ రాష్ట్రంలో మీ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ మీ ఎంపీలు కానీ మీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా ఇవాళ మీరు వచ్చి కొత్త నాటకం తెలియజేస్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనే విషయాన్ని కూడా మరొకసారి అని చెప్తూ ఏదేమైనా కూడా ఈ ప్రాంతానికి జిల్లాకి మేలు చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి సూచన చేస్తున్నాం.